నిన్న నువ్వు ఆ పప్పుగడి చెయ్యి నోట్లో పెట్టుకున్నావంట. అవును, ఇవన్నీ దీనికెలా తెలిసాయి? అవును, భలే మజాగా అనిపించింది తెలుసా? ఏంటి ఆ బర్రెవేలు ఆ కర్రెవేలు అంత టేస్టీగా ఉన్నాయేంటే? నేను వేలు గురించి మాట్లాడట్లేదు, ఫీల్ గురించి మాట్లాడుతున్నా. కొంప తీసి ఆ కర్రె పప్పుగాడిని లవ్ చేస్తున్నావా ఏంటి? అక్క, నా లవ్కి నువ్వే హెల్ప్ చేయాలి. ఏమే పోయి పోయి ఈ ప్రపంచంలో వాడే దొరికాడా? ఆ పప్పు మొహము వాడు ఆ పప్పుగాడిని చేసుకుంటే చప్పబడిపోతావే. నా ముందే నా లవర్ని ఇన్సల్ట్ చేయకు. అయినా మనిషికున్న ఆకారమో కలరో కాదు, మనసులో ఉన్న మంచిని చూడు. ఇది బాగా ముదిరిపోయింది, దీన్ని కాపలేం అంతే. సరే సరే, ఈ విషయం అమ్మకు చెప్పావా? అమ్మో, అమ్మకి తెలిస్తే కుమ్మేస్తుంది. అందుకే నీకు చెప్తున్నా. సారీ సాంబా, నిన్ను రమ్మన్నా కానీ వేరే మ్యాటర్లో బిజీగా ఉన్నా. ఇట్స్ ఓకే. కాసేపట్లో నేనే మీ దగ్గరికి వస్తా. వాడెక్కడ్రా? నిజం చెప్పరా, వాడెక్కడికి వెళ్ళాడో నీకు తెలీదు? ఇద్దరు స్నేహితులే కదరా, నిన్న డ్రెస్ వాడేలా పారిపోయాడు. అయినా మేము దెయ్యాలు అని తెలిసినా కూడా తప్పించుకొని పారిపోవాలనుకోవడం మీ మూర్ఖత్వం. అది మరి మా దెయ్యాలందరూ ఎన్నో రోజుల నుండి ఎన్నో కోరికలు చంపుకుంటూ ఆ కోరికలన్నీ మీ ద్వారా తీర్చుకుందామనుకుంటే మీరు మమ్మల్ని మభ్యపెట్టి బయటికి వెళ్ళిపోతారా? ఇక మా కోరికలు తీరకుండా మిమ్మల్ని వదలం. అయినా మేము సామాన్య మనుషులం సార్. మీ దయ్యాల కోరికలు మేమెలా తీస్తాం చెప్పండి. మీతో కోరికలు ఎలా తీర్చుకోవాలో మాకు బాగా తెలుసు. ముందు వాడిని రప్పించు. మమ్మీ, అయితే గీత మేమిద్దరం కదా ఏ కోరికైనా తీర్చుకోవాల్సింది, మధ్యలో మీరొస్తారేంటి? అయినా వాడెప్పుడు దొరుకుతాడు? ఎప్పుడు మీకు అదే ధ్యాస? అరే, వాళ్ళ వయసు అలాంటిదిరా, ఏరా ఇచ్చినా తోమేసుకుంటారు పాపం. ఏ ఆగండి, ముందు వాడిని ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓ పని చేద్దాం, ఆ? కుండ బిర్యానీ వండి పెడదాం. లేకపోతే అందరినీ ఇచ్చిన టీని నరబలి ఇచ్చేయడమే. వీడు కూడా చేస్తే మన కోరికలన్నీ ఎవరు తీరుస్తారు? వీడికి చేసే దానిని నరబలి అనరురా, రక్త ప్రాసన అంటారు. అంటే మనిషిని చంపనవసరం లేదు, చెయ్యో కాలో కోసి మన పెద్దలకు దాహం తీర్చాలి. సరే అంకుల్, మరి వాడి సంగతి? ముందు వీడి సంగతి తేలుద్దాం, తర్వాత వాడు. ఓ మాతా పితల్లారా, అందరూ రండి. మీకు కావలసిన రుచికరమైన వేడి వేడి రక్తాన్ని సేవించండి. ఆవో ఆవో, కావో కావో, మీరందరూ రండి. ఆవో. నాతో పాటు మీరందరూ కూడా ధ్యానం చెయ్యండి. ఆవో ఆవో, కావో కావో, అందరూ ధ్యానం చెయ్యండి. ఆవో ఆవో, కావో కావో, ఆవో ఆవో, కావో కావో. మొదలు పెట్టండి. ఆగండి. మళ్ళీ ఏమైంది అంకుల్?
అంటే ఇందాక మాతా పిత్తల్ని పిలిచాడు కదా, ఇప్పుడు తాతల్ని ముత్తాతల్ని పిలుస్తాడేమో. ఏంటి సార్ స్మెల్ చూస్తున్నారు? వద్దు సార్, చెప్పొద్దు నన్ను. ఇదేవడరా, ఎవడని మగాడు ఆడదాని వాసన చూస్తాడు, ఈడేని మగాడు వాసన చూస్తాడు శాండాలంగా. ఇది ఆ వాసన కాదు, కోసేటప్పుడు బ్లడ్ బాయిల్ అవుతుందా లేదా, లేదా హిమాలయ మంచుగడ్డలా చల్లబడి గట్టిబడిందా అని సెక్స్ చేస్తున్నాడు. ఏంట్రా మీ గుసగుసలు? సమయం లేదు, కత్తికి సాన పెట్టండి. సానబెట్టి కత్తి రెడీగానే ఉంది, ముందేం కోయమంటావు? కొయ్యరా, ఆలస్యం అయ్యే కొద్దీ ఆత్రం పెరుగుతుంది. ఇతగాన్ని కోస్తుంటే కేకలు వినాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి కసిగా చూడాలి. పోసి నిన్ను తగలయ్యా, సావు కేకల్లో కూడా కామం కళ్ళింటే కొయ్యరా. ముందే కాయ కోయమంటారు. అక్కడ కాయలు ఎక్కడున్నారా కోయడానికి? ఎందుకులే అంకుల్, తలకాయ, మెడకాయ, గుండెకాయ, కిందకొస్తే నా సావు. ఏయ్! ఏ కాయ పడితే ఆ కాయ కొయ్యకూడదు. ఏ కాలో చెయ్యో కొయ్యండి. ఓ అంతేనా? మరి చెప్పాలి కదా క్లియర్ గా.